అందరికీ నమస్కారము। ఈరోజు మనము మన స్థానికులు మరి రిటైర్డ్ ఐఏఎస్ గారైన ఆర్సీఎం రెడ్డి గారైన ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క సీడ్ అనే ఎన్జిఓ సంస్థను ఇక్కడ ఈ దుత్తలూరు గ్రామంలో స్థాపించి సీడ్స్ అనగా సోషల్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ, దీన్నే సీడ్స్ అంటారు। ఇది ఒక ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ, ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకైతేమి ఇక్కడైతేమి అందరూ కూడా ఒక మరి సేవా సంస్థగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలందరిని కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నది। వాళ్ళ ఆధ్వర్యంలో మా యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మా ప్రకృతి సిబ్బంది ఇక్కడ ఈ యొక్క డివిజన్లో పనిచేస్తున్న మరి ఎంటీ రామ్మోహన్ గారు అయితేమి, అదేవిధంగా మరి L1 రోషిని గారు అయితేమి, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా యొక్క సిబ్బందితో ఈరోజు ఇక్కడ మరి మేనేజర్ గారైన సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ ATM ప్లస్ మోడల్ని కూడా ఈరోజు ఒక నెల క్రితం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। మా యొక్క అడిషనల్ DPM గారైన రవిచంద్ర ప్రసాద్ గారు మరి ఈ A+ మోడల్ ATM మోడల్ని ఆయన చాలా రూపొందించి ఈ మోడల్ ఈ యొక్క సీడ్స్ ఎన్జిఓ సంస్థలో ఉండాలని ఆయన చాలా కష్టపడి మరి రైతుల చేత వేయించి ఈరోజు ఇంత బాగా చేయించారు। కాబట్టి దీన్ని రైతులకి, ఈ గ్రామంలో చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ఈరోజు చూపించేదానికి మరి వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది। మరి రైతులు ఈరోజు ఈ మెట్ట ప్రాంతాల్లో వర్షాలు లేక, మరి అదేవిధంగా నీరు లేక, పంటలు సాగు చేసుకోలేక, ఉన్న పొలాల్లో ఏ విధంగా పంటలు సాగు చేసుకోవాలి అనే తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు। అదేవిధంగా మరి అనుదినం కూడా వాళ్ళకి ఆర్థిక సమస్యలే। కాబట్టి ఇటువంటి రైతులు బాగుపడాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి ఈ యొక్క సంస్థ వారు చేస్తున్నారు। కాబట్టి అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయడం వలన ఈరోజు ఈ యొక్క ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది। దీన్ని పురస్కరించుకొని ఈరోజు మరి రైతులు కూడా ఏ విధంగా చైతన్యవంతులుగా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వివిధ పంటలు రైతులు పొలాలను ఖాళీగా పెట్టకుండా 365 రోజులు ఏ విధంగా పంటలు సాగు చేసుకుంటే మరి ఈ ప్రజలకి మరి ఏ విధంగా సహాయపడగలుగుతామని రైతులందరూ కూడా ఈరోజు ఈ పొలాన్ని మరి ATM ప్లస్ పొలాన్ని కూడా చూపించడానికి ఇక్కడికి రైతులందరూ కూడా తీసుకురావడం జరిగింది। వాళ్ళందరూ కూడా చూశారు। కాబట్టి ఈ 365 రోజులు పంటలు ఏ విధంగా సాగు చేస్తే మరి ప్రతిరోజు కూడా మనకు డబ్బులు వస్తుంది। నెలకి కానీ లేకపోతే వారానికి ఒక 10,000, లేకపోతే 20,000, 30,000, 40,000 ఇలాగా ప్రతి వారం కూడా డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది। కాబట్టి వీటన్నిటిని కూడా ఈరోజు మేమందరం కూడా చూడడం జరిగింది। అదేవిధంగా రైతులతో కలిసి నేను కూడా చూడడం జరిగింది। మా అడిషనల్ DPM ముందత్తం గారు కూడా మరి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి రైతులతో కూడా మేము చూడడం జరిగింది। కాబట్టి రైతుల యొక్క స్పందన ఏ విధంగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకున్న పొలాల్ని మరి సరిగా సాగు చేసుకోలేక, నీళ్లు లేక మరి ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు। మరి పంట సాగు చేసుకోవాలంటే ముఖ్యంగా నీరు ఉండాలి, అదేవిధంగా మరి పెట్టుబడి ఉండాలి, ఈ రసాయనిక ఎరువులు కొనాలి, పురుగు మందులు కొనాలి, విత్తనాలు కొనాలి, ఇవన్నీ కూడా మరి ఎంతో ఆర్థిక భారం రైతుల మీద పడుతుంది। కాబట్టి దీన్ని నివారించాలంటే మరి ఇలాంటి ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి పంటలు వేసుకొని అనుదినం ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఈరోజు ఈ పంటను ఈ యొక్క ATM మోడల్ A+ మోడల్, ఇది ATM A+ మోడల్, దీన్ని చూసిన రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారో వాళ్ళ మాటలైనా మనం విందాం। నా పేరు ఆదిశేషారెడ్డి, మాది రాచవారిపల్లి రైతుని। మాకు ఈ ప్రకృతి వ్యవసాయ సేద్యం బాగా సీడ్స్ వాళ్ళు మాకు అవగాహన కల్పించారు। మేము ఒక నెల క్రితం ఈ పొలం అంతా సదును చేసి గింజలు ఏ విధంగా నాటుకోవాలో మాకంతా చూపించారు। మళ్ళీ ఇప్పుడు పైరు ఒక నెల అయిన తర్వాత మళ్ళీ పిలిపించి చూపించారు, మాకెంతో సంతోషంగా ఉంది। ప్రతి రైతు కూడా మాది ఉదయగిరి ప్రాంతం మెట్ట ఏరియా కాబట్టి నీళ్లు తక్కువ, పెట్టుబడి తక్కువతో వ్యవసాయం చేసుకునేదానికి అనుకూలంగా ఒక 30 రకాల కూరగాయ విత్తనాలు, ఆకు పంటలు అన్నీ సంతోషంగా చేసుకునేదానికి ప్రతి రైతుకు అనుకూలంగా ఉంది। మేము 30 రకాల పంటలు పాలకూర, పాలాకు, గోంగూర, తోటకూర, బెండ, మొటిక, చిక్కుడు, గోరు చిక్కుళ్ళు, మెంతు,
సోయా చిక్కుడు సార్, సోయా చిక్కుళ్ళు, మొక్కజొన్న, బీట్రూటు, క్యాబేజీ, క్యారెట్, అనేక రకాల కూరగాయ పంటలు చూడడం జరిగింది. మాకెంతో సంతోషంగా ఉంది. మేము కూడా ఈ రకంగా చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రతి రైతు కూడా కోరుకుంటున్నాడు. ఇప్పుడు దాకా అవగాహన కల్పించేవాళ్ళు లేక మేము బాగా వెనుకబడిపోయి ఉన్నాము. ఇప్పుడు మాకు మంచి అవగాహన కల్పించారు సార్ వాళ్ళు. మేము ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మేము ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ఒక్కొక్కరు 10 మంది రైతులు ఈ విధంగా చేసుకుంటే ప్రతి గ్రామంలో మంచిదని ఆశిస్తున్నాను. రోజువారీ కూడా మన పాల బిజినెస్ లాగా ఆకుకూరలు ప్రతిరోజు ఎంతో కొంత ఆదాయం పొందేదానికి ప్రతి రైతుకు వారానికి, నెలకి, ప్రతిరోజు నిత్యం డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. వ్యవసాయం చేసుకొని అభివృద్ధి చెందుతాను. తర్వాత నాతోటి 10 మంది రైతులకి ప్రోత్సహించి ఇదే పంటను వేసుకునే విధంగా అందరికి ప్రోత్సాహం కల్పించి దాని గురించి వచ్చే ఆదాయాన్ని తెలియపరిచి అందరూ డెవలప్ అవ్వాలని, రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. వ్యవసాయం ఇంతకుముందు రసాయన ఎరువులు వాడి ఆరోగ్యపరంగా అన్ని క్యాన్సర్లు అవి ఇవి కొని తెచ్చుకున్నాం మనము. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం, ఈ జీవామృతము ఇవి వాడుకొని ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పురుగు మందు వాడకుండా చేసుకొని పండించిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది అని అందరికి కూడా నేర్పించి మేము కూడా దీన్ని తెలుసుకొని మేము కూడా ఇంప్రూవ్ అవుతామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వచ్చినటువంటి డిపిఎం సారు మునిరత్నం రాజ్కుమార్ సారు, అలాగే మునిరత్నం సార్ గారికి, అలాగే సీడ్స్ స్వచ్ఛంద మేనేజర్ సార్ సతీష్ సార్ గారికి, అలాగే స్టాఫ్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాకు తెలిపినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.